ఉంటదంటారు. జగన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆ రోజు ఐఏఎస్ ఐపీఎస్ కూడబలుక్కొని వ్యవస్థను పూర్తిగా దిగజార్చారు. దాంట్లో భాగంగానే మన ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని నానా కస్టోడియల్ టార్చర్, అసలు అతని అరెస్టే ఇల్లీగల్. హైదరాబాద్ లో అతను అసలు వీళ్ళ టార్చర్కి ఆయన ఆంధ్రప్రదేశ్కి రావటానికి ఎంపీ అయ్యుండి కూడా భయపడిపోయాడు. ఆయనకి హోంమంత్రి అమిత్ షాకి మొరపెట్టుకుంటే సెక్యూరిటీ సిఆర్పిఎఫ్ ఇచ్చారు. అయినా కూడా సిఆర్పిఎఫ్ ఇస్తే కేసులు పెట్టించారు. ఇక్కడ ఏ కేసులో ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఆయన పాపం ఢిల్లీ దాటి రావట్లా. ఏదో పుట్టినరోజు అని చెప్పేసి ఆయన పుట్టినరోజున కుటుంబ సభ్యులు వాళ్ళ సతీమణి ఫోన్ చేసి ఏడిస్తే పాపం ఆయన వచ్చాడు. అది వీళ్ళు పసిగట్టి గద్దల్లాగా ఈ సిఐడి సునీల్ కుమారు ఈ విజయపాల్ వాలిపోయి అసలు ఎంత దుర్మార్గంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారంటే ఆయన్ని చాలా దారుణంగా తీసుకొచ్చారు. కానీ ఆయన వెళ్ళేటప్పుడు సిఐడి ఆఫీసులోకి నవ్వుతా చెయ్యూపుకుంటా వెళ్ళాడు. ఆ కరోనా టైం అది మేము కూడా ఉన్నాం అక్కడ. వెళ్ళిన వ్యక్తి అసలు ఏ విధంగా కోర్టులో హాజరు పెట్టేటప్పుడు చూస్తే నిజంగా ఎంత దారుణంగా ఉందంటేనండి, అది అసలు మనం వర్ణించలేని పరిస్థితి. ఆ పెద్ద మనిషి కాళ్ళు రెండు కుర్చీలోంచి దించుతుంటే మనిషి కూడా కొద్దిగా బరువుగా ఉంటాడు అవటంతో అసలు మనిషి నానా నరక యాతన అనుభవించాడు. ఒక మనిషి అనే వ్యక్తి, ఒక పెద్ద మనిషి, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు. అసలు నిజంగా ఇది పార్లమెంటుకే, మన పార్లమెంటు చరిత్రకే అవమానం. ఇది ఒక పార్లమెంటు సభ్యుడిని కస్టోడియల్ టార్చర్ చేస్తే నాకు తెలిసినంత వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్య తీసుకోలేదని చెప్పి నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. దాంట్లో వేరే అనుమానమే లేదు. ఒక ఎంపీని ఆ విధంగా కాళ్ళు వాచేటట్టు కొడితే ఏం చేస్తారు? రిపోర్ట్ ఇచ్చింది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి మిలిటరీ ఆసుపత్రి ఇచ్చింది. సాధారణ ఆసుపత్రిలో న్యాయం జరగల, మిలిటరీ ఆసుపత్రిలో ఇచ్చింది. ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలండి? ఎంత యాక్షన్ తీసుకోవాలి? ఆ రోజు ఇవాళ తనంతట తను వచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారం మారింది కాబట్టి, ఆయన ఒక ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి వచ్చి ఆయన కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు న్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ పరిస్థితి ఏందండి? గతంలో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఒక మంచం మీద పడుకోబెట్టి కస్టోడియల్ టార్చర్ అంటే వెనక చేతులు కట్టేసి ఆ రబ్బర్ బెల్ట్ తో లాఠీలతో కొట్టిన తర్వాత ఎవ్రీ 10 minutes మళ్ళీ నడిపిస్తారు. ఎందుకంటే కాళ్ళల్లో ఆ బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండటం కోసం నీళ్లు పోయటం, నడిపించటం అంట. అక్కడ హాహాకారాలు పెట్టారు. లేడీ కానిస్టేబుల్స్ మాకు చెప్పారు, అబ్బో అది మేము వినలేకపోయామని చెప్పి అంత దూరం వినపడిపోయింది ఆయన ఏడుపులు కూడా. ఎంత దూరం కళ్ళకి గంతలు కట్టుకొని ఈ సునీల్ కుమార్ గాని విజయపాల్ గాని ఏంటండి ఇంత దుర్మార్గం? అసలు మనం ఎక్కడున్నాం? రాజ్యాంగం ఉందా లేదా అసలు? ఇవాళ అటువంటి పరిస్థితుల్లో నేను అనేది ఏంటంటే అండి, అందరికీ న్యాయం జరగదు. ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు లేకపోతే త్రిపులార్ గారు అంత ధైర్యంగా పోరాడారు కాబట్టి వాళ్ళు బతికున్నారు. ఇవాళ అదే సామాన్యులకు లేదు. ఇవాళ సామాన్యుల్ని వీళ్ళు ఓన్లీ పోయిన ప్రభుత్వంలో ఈ నియంత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీళ్ళు పోరాడి వెలుగులోకి వచ్చారు. కానీ పోరాడని చాలా మంది నేరాలు ఘోరాలు ఉన్నాయి. అట్లానే ఇప్పుడు ఇవాళ మా కార్యాలయం నుండి మీడియా కోట దారపనే నరేంద్ర గారిని తీసుకెళ్లి కొట్టారు. అట్లానే ఘర్షణ మీడియా అతను బొబ్బూరి వెంగళరావుని ఇక్కడే టార్చర్ చేశారు. ఇవన్నీ కూడా మేమందరం పోయాం కాబట్టి కొన్ని అలా ఈ ప్రపంచానికి ఈ సమాజానికి తెలియని చాలా ఉన్నాయి. వీళ్ళు మొన్న దాకా జత్వానీ గారి టార్చర్ మనకు తెలియదు. అవును, ఇది బయటపెట్టి ఈ ప్రభుత్వం బయటపెట్టిన దాకా మన జత్వానీ గారి టార్చర్ వాళ్ళకి అసలు ఆడా మగా లేని విధంగా టార్చర్ చేశారు. ఒక మహిళని లేదు, ఒక ఏమీ లేదు, వాళ్ళకి ఒక వృద్ధురాలని లేదు. ఇవాళ ఆయనకి న్యాయం జరుగుతా ఉంది. ఇవాళ ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, ఈ విజయపాల్ అనే వ్యక్తి ఒక సాధారణ ఎస్ఐ నుంచి ఇవాళ ఏఎస్పీకి వెళ్ళాడు. అక్కడి నుంచి నీకు ఐపీఎస్ ఇస్తున్నామని చెప్పి సెంట్రల్కి రాస్తున్నామని చెప్పి మభ్య పెట్టి అతని చేత ఈ పని